14-17 ఏళ్ల అమ్మాయిల పేదరికం వీళ్ళ టార్గెట్. సింపుల్ మసాజ్, మంచి డబ్బు అన్న మాటతో మొదలుపెట్టి సెక్స్ పేరుతో నరకం చూపిస్తున్నారు. అసలు ఈ అమ్మాయిల వెనక ఒక బిలియనర్ డార్క్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ నేమ్ జెఫ్రీ ఎప్స్టీన్. అతని జీవితం ఎలా మొదలైంది, సెక్స్ రాకెట్ ఎలా రన్ చేశాడు, ఇందులో ఎవరెవరున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. జెఫ్రీ ఎడ్వర్డ్ ఇప్స్టన్ 1953లో అమెరికా న్యూయార్క్లో పుట్టాడు. న్యూయార్క్లోనే స్కూలింగ్ చదివాడు. ఎప్స్టన్ మ్యాథ్స్లో టాపర్. స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత 1969లో కాపర్ యూనియన్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇది చాలా టాప్ ఇన్స్టిట్యూట్. ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. ఎందుకు ఆపేశాడంటే కాలేజీ సిస్టమ్ కంటే ఎక్కువ తెలివైన వాడినని నమ్మేవాడు. చదువు కన్నా డబ్బు, నెట్వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి 1974లో డెల్టన్ స్కూల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్గా జాయిన్ అయ్యాడు. డిగ్రీ లేకపోయినా టీచర్ ఎలా అయ్యాడనే డౌట్ మీ అందరిలో రావచ్చు. బట్ అప్పట్లో టాలెంట్ ప్లస్ రిఫరెన్స్ ఉంటే ఉద్యోగం ఇచ్చేవారు. ఇక్కడే ఇప్స్టన్ లైఫ్ టర్న్ అయింది. ఈ స్కూల్లో చాలా మంది బిలియనర్ పిల్లలు చదువుకునేవారు. పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడింది. టీచర్ నుండి ఒక పేరెంట్ రిఫరెన్స్తో బేర్ స్టెర్న్ అనే ఫైనాన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత సొంతంగా ఒక ఫైనాన్స్ హెడ్జ్ ఫండ్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. కానీ ఇతను ఎవరి డబ్బు ఇన్వెస్ట్ చేశాడు, ఎలా ప్రాఫిట్ పొందాడు, ఎలా బిలియనర్ అయ్యాడనేది ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఎందుకంటే క్లియర్ బిజినెస్ మోడల్ లేదు, పబ్లిక్ కంపెనీలు లేవు, రెగ్యులర్ క్లయింట్స్ వివరాలు లేవు. అందుకే ఇతని సంపదను ఒక మిస్టరీ వెల్త్ అంటారు. కానీ బిలియనర్స్ డబ్బును మాత్రం రహస్యంగా మేనేజ్ చేసే ఫైనాన్షియల్ ఫిక్సర్గా పనిచేశాడని ఒక రూమర్ ఉండేది. బట్ ఏది ఏమైనా ఫైనల్గా బిలియనర్ అయ్యాడు. చాలా ఆస్తులు సంపాదించాడు. అందులో మెయిన్ న్యూయార్క్ మాన్ హోటల్లో $70 మిలియన్ హౌస్, ఫ్లోరిడా ఫామ్ బీచ్, లిటిల్ సెయింట్ జేమ్స్ ఐస్లాండ్, న్యూ మెక్సికోలో భారీ రాంచ్, ప్యారిస్లో అపార్ట్మెంట్స్. వీటితో పాటు లొలిటా ఎక్స్ప్రెస్ అనే ప్రైవేట్ జెట్ ఉండేది. ఇంత మనీ ఉన్నప్పుడు చాలా మందితో ఫ్రెండ్షిప్ కూడా క్రియేట్ అవుతుంది. అలా చాలా మంది రాజకీయ నాయకులతో, రాజుల కుటుంబాలతో రిలేషన్ ఏర్పడింది. దీంతో ఎప్స్టీన్ మనీ అండ్ పవర్ను ఉపయోగించి 14-17 ఏళ్ల మైనర్ బాలికలతో సెక్స్ రాకెట్ని రన్ చేసేవాడు. ఎవరైతే పేద కుటుంబాలలో చదువు, డబ్బులు సమస్య ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేసేవాడు. అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ గిజ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఉండేది. తిను మసాజ్ జాబ్ ఉందని చెప్పి సింపుల్ పని, మంచి డబ్బులు వస్తాయి, వీలైతే మీ ఫ్రెండ్స్ను కూడా తీసుకురావచ్చని మోటివేట్ చేసేదే. స్టార్టింగ్లో గంటకు డబ్బులు ఇచ్చి ఎలాంటి ప్రమాదం అనిపించకుండా ట్రస్ట్ క్రియేట్ చేసేది. ఇలా ఒక చైన్ సిస్టమ్ను తయారు చేశారు. ఈ చైన్ సిస్టమ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇంటర్నేషనల్గా బ్రెజిల్, యూరప్, రష్యా నుండి మోడలింగ్ ఏజెన్సీల ద్వారా అమ్మాయిలను తీసుకొచ్చేవారు. ఇలా రిక్రూట్ అయిన వాళ్ళని సొంత ప్రైవేట్ జెట్ అయిన లొలిటా ఎక్స్ప్రెస్లో న్యూయార్క్, ఫ్లోరిడా ఫామ్ బీచ్, ప్రైవేట్ ఐస్లాండ్ అయిన లిటిల్ సెయింట్ జేమ్స్, అలాగే ప్యారిస్, మెక్సికోకు తీసుకెళ్లేవాడు. ఫ్లైట్లలోనే టచ్ చేయడం, అబ్యూస్ చేయడం స్టార్ట్ చేసేవాడు. ఇక్కడే అమ్మాయిలకి ట్రాప్లో పడ్డామనే క్లారిటీ వచ్చేసేది. బట్ ఎవరైనా ఎదురు తిరిగితే మనీ ఇచ్చి కంట్రోల్ చేసేవాడు. వినకపోతే చంపేస్తాం, జైల్లో పెడతామని బెదిరింపులు చేసేవాడు. ఎప్స్టీన్ ఒక రోజుకి కనీసం 3 అమ్మాయిలు కావాలనేవాడు. అండ్ అతనితో పాటు అతని ఫ్రెండ్స్ కూడా మనీ తీసుకొని అమ్మాయిలను సప్లై చేసేవాడు. అయితే ఈ ఫ్రెండ్స్ లిస్ట్లో బ్రిటన్ రాయల్ అయిన ప్రిన్స్ ఆండ్రూ, బిల్ క్లింటన్ యుఎస్ఏ ఓల్డ్ ప్రెసిడెంట్, బిల్ గేట్స్ మన మైక్రోసాఫ్ట్ ఫౌండర్, డొనాల్డ్ ట్రంప్ ప్రెజెంట్ యుఎస్ ప్రెసిడెంట్, స్టీఫెన్ హాకింగ్ ఫేమస్ సైంటిస్ట్, ఇలా ఎవరినైతే మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటామో వాళ్ళందరూ చాలా మంది కుప్పలుగా ఉన్నారు. ఈ ఇష్యూ మీద వీళ్ళని అడిగితే ఎప్స్టీన్తో పరిచయం ఉంది, కానీ ఇలాంటివేం తెలియదని, అతనితో చాలా ఏళ్ల క్రితమే ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నామని అంటున్నారు. బట్ బిల్ క్లింటన్ 17-27 సార్లు, ట్రంప్ 8 సార్లు, ప్రిన్స్ ఆండ్రూ 5 సార్లు, బిల్ గేట్స్ ఒకసారి అతనితో కలిసి ఈ జెట్లో ట్రావెల్ చేసినట్లు కోర్టుకి ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఈ ఇష్యూ ఎలా బయటకు వచ్చిందంటే 2005 మార్చిలో ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్కు 14 ఏళ్ల అమ్మాయి తల్లి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె కూతురు ఎప్స్టీన్ మార్సెల్లో సెక్సువల్ మసాజ్ కోసం వెళ్ళి $300 డబ్బు తీసుకుందని, మరియు అక్కడ అనేక మైనర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పింది.
ఫామ్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి 14 నుంచి 17 ఏళ్ల మధ్య 30+ మైనర్ అమ్మాయిలు ఎప్స్టీన్ చేతిలో వేధింపబడుతున్నారని కనుగొన్నారు. వారిని మసాజ్ పేరుతో రిక్రూట్ చేసి సెక్సువల్ ఫ్లేవర్స్ కోసం $200 నుంచి $1000 చెల్లిస్తున్నాడని, ఇది సెక్స్ ట్రాపింగ్ గా కన్ఫర్మ్ చేశారు. 2005 నుండి 2008 వరకు ఇన్వెస్టిగేషన్ రన్ అవుతూనే వచ్చింది. 2008లో ఎప్స్టైన్ తరపున లాయర్స్ అతన్ని డిఫెండ్ చేస్తూ చిన్న నేరారోపణ కన్ఫర్మ్ చేశారు. జూన్ 30న 2008లో ఎప్స్టీన్ స్టేట్ కోర్టులో గిల్ట్ ప్లీడ్ చేశాడు. అంటే మైనర్ బాలికలను సెక్స్కి ప్రోత్సహిస్తున్నట్టు యాక్సెప్ట్ చేశాడు. దీంతో 18 నెలల జైలు శిక్ష విధించారు. కానీ గుడ్ బిహేవియర్ అని చెప్పి 13 నెలలు మాత్రమే జైల్లో ఉంచారు. జూలై 22, 2009లో రిలీజ్ అయ్యాడు. బట్ విక్టిమ్స్కి ముందుగా సమాచారం ఇవ్వకుండా కోర్టు సీక్రెట్ డిసిషన్ తీసుకుందని ఒక జర్నలిస్ట్ కేసుని రీఓపెన్ చేశాడు. అండ్ ఈ టైంలో కొత్త విక్టిమ్స్ కూడా బయటకు వచ్చారు. సో 2019 జూలై 6న టేటర్బోరో ఎయిర్పోర్ట్లో ఈవినింగ్ జెట్ దిగిన వెంటనే అరెస్ట్ చేశారు. 2 డేస్లో కోర్టుకి హాజరుపరిచారు. కోర్టు బెయిల్ ఇవ్వలేదు. జైల్లో ఉండగా 2019 ఆగస్టు 10న సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ నార్మల్ పర్సన్స్ ఎవరు ఇది సూసైడ్ అంటే నమ్మరు. సీసీ కెమెరాలు పనిచేయలేదు. గార్డ్స్ నిద్రపోయారు. సో ఇది పక్కా ప్లాన్తో చంపేశారని ప్రజలందరూ ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎప్స్టీన్ చనిపోయాక అతని గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీనిపై 2025లో కాంగ్రెస్ ఒక లా పాస్ చేసి అన్ని ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. డిసెంబర్ 19, 2025 డెడ్ లైన్గా పెట్టింది. ఇప్పటి వరకు లక్షలాది పేజీలు, ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పూర్తి వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత మీ ముందు పెట్టాను. దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జై హింద్.